మీరు ఎప్పుడైనా మంత్ ఎండ్ యాంగ్జైటీని ఫీల్ అయ్యారా? డేట్ 25 వచ్చేసరికి బ్యాంక్ అకౌంట్ చూస్తే భయమేస్తుంది. ఫ్రెండ్స్ పిలిస్తే నో చెప్పాలి, ఎందుకంటే జేబులో డబ్బులు లేవు. ప్రతి నెల శాలరీ పడుతుంది, కానీ ఈఎంఐలు, రూమ్ రెంట్, ఫుడ్ అన్ని కట్ చేస్తే లాస్ట్ మిగిలేది జీరో. మీరు అనుకోవచ్చు ఇదంతా కామనే కదా, అందరికీ ఇంతే కదా అని. రాంగ్. ఇది కామన్ కాదు, ఇది ఒక ట్రాప్. దీని పేరే ద మిడిల్ క్లాస్ ట్రాప్. మనం చిన్నప్పుడు నేర్చుకున్న బాగా చదువుకో, జాబ్ తెచ్చుకో, లైఫ్ సెటిల్ అనే ఫార్ములా 2025లో ఎక్స్పైర్డ్ అయిన మెడిసిన్ లాంటిది, పనిచేయదు. ఈ రోజు నేను మీకు 4 చేదు నిజాలు చెప్తాను. ఇవి మీకు స్కూల్లో చెప్పరు అండ్ కాలేజ్లో నేర్పించరు. ఈ వీడియో కొంచెం లాంగ్ ఉంటుంది అండ్ ఈ ఒక్క వీడియో మీ లైఫ్ ని మారుస్తుందా అంటే నేను చెప్పను. కానీ ఈ వీడియో చూడకపోతే నెక్స్ట్ 10 years మీరు ఇదే స్ట్రగుల్లో ఉండిపోతారు. చాయిస్ ఈజ్ యువర్స్. మన తెలుగు యూత్లో ఉన్న పెద్ద ప్రాబ్లం ఏంటో తెలుసా? షో ఆఫ్. మీరు అబ్జర్వ్ చేయండి, శాలరీ 25,000 ఉంటుంది, కానీ చేతిలో 1 lakh రూపీస్ ఐఫోన్ ఉంటుంది. ఎలా? ఈఎంఐ. మన దగ్గర డబ్బులు లేకపోయినా బజాజ్ ఫైనాన్స్ వాడు ఉన్నాడు కదా అని అవసరం లేని వాటిని కొంటున్నాం. సొసైటీలో గొప్పగా కనిపించడానికి మన ఫ్యూచర్ ఇన్కమ్ ని ఈ రోజే ఖర్చు పెట్టేస్తున్నాం. రిచ్ పీపుల్ కి మిడిల్ క్లాస్ వాళ్ళకున్న మెయిన్ డిఫరెన్స్ ఇదే. రిచ్ పీపుల్ అసెట్స్ కొంటారు, అంటే స్టాక్స్, ల్యాండ్స్, గోల్డ్ ఇలాంటివి. ఇవి వాళ్ళ జేబులోకి మనీని తెస్తాయి. మిడిల్ క్లాస్ పీపుల్ లయబిలిటీస్ కొంటారు, కార్, ఎక్స్పెన్సివ్ ఫోన్, బ్రాండెడ్ క్లాత్స్ ఇలాంటివి. ఇవి మీ జేబుల నుంచి మనీని తీసుకుంటాయి. మీరు 20s లో ఉన్నారు, ఇది మీరు వెల్త్ ని బిల్డ్ చేసుకునే ఏజ్. ఈ రోజు మీరు 50,000 పెట్టి ఫోన్ కొనేస్తే ఆ 50,000 వాల్యూ 5 years తర్వాత జీరో. అదే 50,000 ని ఎస్ఐపిలో ఇన్వెస్ట్ చేస్తే 5 years తర్వాత అది డబుల్ అవుతుంది. సో రూల్ నెంబర్ 1, స్టాప్ ఇంప్రెసింగ్ పీపుల్. పక్కింటి వాడు కార్ కొన్నాడని మీరు కొనొద్దు. మీ బ్యాంక్ బ్యాలెన్స్ పెరగాలని చూడండి, మీ స్టేటస్ కాదు. మీకు ఒక హార్ష్ రియాలిటీ చెప్పనా? మీరు చేస్తున్న జాబ్ రేపు ఏఐ రీప్లేస్ చేయగలదా? లేదా మీ బాస్ మిమ్మల్ని తీసేసి ఇంకొకరిని తక్కువ సాలరీస్కి పెట్టుకోగలడా? ఆన్సర్ ఎస్ అయితే యు ఆర్ ఇన్ డేంజర్. మన ఎడ్యుకేషన్ సిస్టమ్ మన బ్రెయిన్స్ ని ఎంప్లాయ్ లాగా ట్రైన్ చేసింది. సార్ ఇది చేయమంటారా, అది చేయమంటారా అని ఆర్డర్స్ ఫాలో అవ్వడమే మనకొచ్చు. కానీ నెక్స్ట్ వచ్చే ఇయర్స్ లో డిమాండ్ ఎవరికి ఉంటుందో తెలుసా? ప్రాబ్లమ్ సాల్వర్స్ కి. మీరు డిగ్రీ సర్టిఫికేట్ ని నమ్ముకొని కూర్చోకండి, అది జస్ట్ గేట్ పాస్ మాత్రమే. లోపలికి వెళ్ళాక మీ స్కిల్ మాత్రమే మాట్లాడుతుంది. ఎగ్జాంపుల్ కావాలా? ఒక ఫ్రీలాన్స్ వీడియో ఎడిటర్ ఇంట్లో కూర్చొని ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ కంటే ఎక్కువ సంపాదిస్తున్నాడు. ఒక డిజిటల్ మార్కెటర్ డిగ్రీ లేకపోయినా లాక్స్ లో బిజినెస్ చేస్తున్నాడు. ఎందుకు? బికాస్ దే హ్యావ్ స్పెసిఫిక్ నాలెడ్జ్. సో డైలీ 2 hours నెట్ఫ్లిక్స్, ప్రైమ్ లాంటివి చూడడం మానేయండి. యూట్యూబ్ లోనే ఫ్రీగా నేర్చుకోండి. కోడింగ్, కాపీ రైటింగ్, సేల్స్, ఎడిటింగ్, ఇలా ఏదో ఒకటి మాస్టర్ అవ్వండి. స్కిల్స్ పే బిల్స్, డిగ్రీస్ పే ఈఎంఐ. గుర్తుపెట్టుకోండి. మనీ పోతే సంపాదించుకోవచ్చు, హెల్త్ పోతే మెడిసిన్స్ వాడొచ్చు, కానీ పోయిన టైం మళ్ళీ రాదు. మీరు రోజు మార్నింగ్ లేవగానే ఏం చేస్తారు? ఫోన్ తీసుకొని నోటిఫికేషన్స్ చెక్ చేస్తారు, ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తారు, స్క్రోల్ స్క్రోల్ స్క్రోల్. ఒక్క రీల్ చూద్దామని ఓపెన్ చేస్తారు, గంట సేపు అలాగే గడిచిపోతుంది. దీన్ని చీప్ డోపమిన్ అంటారు. మీ బ్రెయిన్ ఫోకస్ పవర్ ని ఈ యాప్స్ చంపేస్తున్నాయి. అందుకే లైఫ్ లో ఏదో ఒకటి చేయాలని ఉన్నా 10 minutes కూడా ఫోకస్ పెట్టలేరు. ఒక విషయం చెప్పండి, మీరు ఫోన్ ని వాడుతున్నారా లేదా ఫోన్ మిమ్మల్ని వాడుతుందా? డిసైడ్ అవ్వండి. నెక్స్ట్ 6 months మాంక్ మోడ్ లోకి వెళ్ళండి. డిస్ట్రాక్షన్స్ కట్ చేయండి. మీ ఫోకస్ మొత్తం మీ కెరియర్ మీద పెట్టండి. మీ ఫ్రెండ్స్ వీడు మారిపోయాడని తిట్టుకున్నా పర్లేదు, సక్సెస్ అయ్యాక వాళ్ళే వచ్చి చప్పట్లు కొట్టాలి. ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, యు ఆర్ ద యావరేజ్ ఆఫ్ ద 5 people యూ స్పెండ్ టైమ్ విత్. మీరు రోజు ఎవరితో తిరుగుతున్నారు? మీ ఫ్రెండ్స్ ఎప్పుడు మామా ఆ మూవీ చూసావా, ఆ అమ్మాయి రిప్లై ఇచ్చిందా, క్రికెట్ స్కోర్ ఎంత, ఇలాంటి డిస్కషన్సే చేస్తున్నారా? అయితే ఐఎమ్ సారీ మై ఫ్రెండ్, మీరు లైఫ్ లో పైకి రాలేరు. మీకు మిలీనియర్ అవ్వాలని డ్రీమ్ ఉండొచ్చు, కానీ మీ చుట్టూ ఉన్న వాళ్ళకి అంబిషన్ లేకపోతే వాళ్ళు మిమ్మల్ని కూడా కిందికి లాగుతారు. ఇది గ్రావిటేషనల్ ఫోర్స్ లాంటిది. మీ మైండ్ సెట్ కి మ్యాచ్ అయ్యే వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయండి, లేదా ఒంటరిగా ఉండడానికి ధైర్యం చేయండి. సింహం ఎప్పుడు సింగిల్ గానే వేటాడుతుంది, గొర్రెలు మాత్రమే మందలో వెళ్తాయి. సో ఫ్రెండ్స్, 2026 ఈస్ కమింగ్. మిడిల్ క్లాస్ అనేది ఒక సిచ్యుయేషన్ మాత్రమే, అది మీ డెస్టినేషన్ కాదు. ఆ ట్రాప్ నుంచి బయటకు రావడం మీ చేతుల్లోనే ఉంది. ఈ రోజు నేను చెప్పిన ఈ 4 points ని ఒక పేపర్ మీద రాసుకోండి. 1, అసెట్స్ బిల్డ్ చేయండి. 2, హై ఇన్కమ్ స్కిల్స్ ని నేర్చుకోండి. 3, చీప్ డోపమిన్ ఆపండి. 4, మంచి సర్కిల్ ని చూస్ చేసుకోండి. ఈ వీడియో మీకు నిజంగా యూజ్ అయింది అనుకుంటే కింద కామెంట్ సెక్షన్ లో ఐ విల్ విన్ అని టైప్ చేయండి, అది మీ ప్రామిస్. అండ్ ఇలాంటి పవర్ఫుల్ కంటెంట్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ఆల్ ద బెస్ట్.